ఇషానా రామ్మ, ఇషానా వస్తుంది. అందరికీ నమస్కారం. స్వాగతం తల్లి. ఇషానా ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కెఎం రాధాకృష్ణన్ గారు, గానం శ్రేయా ఘోషాల్. గోదావరి సినిమా నుంచి టప్పులు టిప్పులు. టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జంకలు, చెల్లు చెల్లున జల్లు ముద్దలు చేసిపోయే ముద్ద ముద్దగా, మబ్బు మబ్బున మెరుపు తీగ పొత్తులు కళ్ళలోన కన్ను గీటగా, కాలులో నీడులా చినుకుమన్న ధారల టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. ఎదురీదాలిలే ఎండావన కొండ కోన నీలాడాలిలే, కల్లు కల్లు నా సానిగిన్నరా గౌతమింత గచ్చ కట్టలే, ఎంగిలంటని గంగ వంటిది మండు ముసలి శబరి పల్లివే, కానరా కానరా తోకలేని వానరా టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు, చిల్లు చిల్లునా జల్లు ముద్దలు చేసిపోయే ముద్ద ముద్దగా, మబ్బు మబ్బున మెరుపు తీగ పొద్దులు కళ్ళలోన కన్ను గీటగా, కాలులో నీడల చినుకుమన్న ధారల టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలివాన హోరు జల్లులు, ఏటిలో చేపలు చేతిలో పాపలు చెంగుమన్న నీటి జింకలు. వేటూరు గారు శబ్ద సృష్టిలో దిట్ట. ఆయన చిటపట చిటపట చినుకులు ఎన్నాళ్ళు వానపాటలకి ఇదే స్టార్టింగ్ మనం ఇస్తామని ఆలోచించారేమో. లాంచీ మీద జరుగుతున్న వాన రేకు మీద ఒక్కో చినుకు పడుతుంటే గుల్లగా ఉన్న చోట టప్ మని, గుల్లగా లేని చోట టిప్ మని సౌండ్ వస్తుంటే ఆ శబ్దాన్ని గ్రహించి దాన్ని తెలుగులోకి అనువదించి టప్పులు టిప్పులు అని ఆయన మొదలు పెట్టడం జరిగింది. ఇది అద్భుతమైన సృష్టి. ఒకసారి వారికి జేజేలు పలకాలి. కానరా వానరా తోకలేని ఓ నరా. నువ్వు ఆఖరంది కూడా వానరా అని పాడుతున్నావు. కానరా అంటే చూడరా, వానరా అంటే కోతి, తోకలేని ఓ నరా, తోకలేని ఓ మనిషి అని ట్యూనుకు రాశారు ఆయన. నువ్వు మిగతా అంతా అక్కడక్కడ శృతిలో చేరకపోవడం ఇవన్నీ సహజంగా జరుగుతాయి. కానీ దీంట్లో ఒక మజా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అది నువ్వు అన్నావు కానీ దాన్ని ఇంకా కావాలి. ఒక చిన్న క్లాసిసిజం. చరణం పాడు. కాళీవాన తోడై 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 తానా వచ్చే ఉయ్యాలు పగతాని. అది మాత్రం వచ్చిందంటే పాటలో. ఎందుకంటే
రాధాకృష్ణన్ అది ఏది పాడినా సెమీ క్లాసికల్గానే ఉంటుంది. ఆయన చేసే పాటలన్నీ కూడా సెమీ క్లాసికల్గా ఉంటాయి. మజా ఎక్కడ చేశాడంటే ఆయన చరణం దగ్గరికి వచ్చేసరికి నడక అన్ని మార్చి డింగ్ తా తా అలే ఒక ఫోక్ నడక తీసుకొచ్చి దాంట్లో ఒక చిన్న క్లాసిసిజం అది నువ్వు క్యాచ్ చేసి కరెక్ట్గా గాలి వాన తోడై తోడై వచ్చి తుయ్యాలుపగా ఆ తోడై వచ్చింది మాత్రం పట్టుకో, దాన్ని ప్రాక్టీస్ చేసి ఎన్నిసార్లు అన్నా. వానారేవు తర్వాత వానారేవు పిల్ల పెద్ద ఎలా అంటున్నావు? వానారేవు పిల్ల అది వరకు కరెక్ట్గా వెళ్తుంది. పిల్ల 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 అయిపోతుంది అనమాట. అది పిల్ల కాకుండా పెద్దగా రావాలి. అది పిల్ల పెద్ద సయ్యాటాడగా. తర్వాత ఇది గోటి పడవల అది కదా. కోటి పడవలో గొప్ప చెంటలు కూత పెట్టు లేత వలపులు లంగరేసిన అంది చావని రంగసాని చాటు పిలుపులు. తర్వాత రాకడో రాకడు పోకడు రాములోని కెరుకలే. ఎలుకలే ఏంటి ఆఖరిని ఏంటో నీకు తెలియదు నాకు తెలియదు. ఎరుకలే తర్వాత ఏమిటి ఆ సంగతి? రాములోని కెరుకలే. ఇప్పుడు ఎలా వచ్చింది అది? దాన్ని నిదానంగా అంటే వచ్చింది కదా. నాననా తారనా రాములోరి కెరుకలే ఆనని అది ఆ స్పీడ్లో కూడా రావాలి. తాననా తాననా రాములోరి కెరుకలే ఏ అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు అసలు విషయాన్ని గురువుగారు చెప్తారు. బాలుగారు చెప్పినట్టు నా 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 ఇలాంటివన్నీ జంట స్వరాలు బాగా సాధన చేస్తే వస్తాయి. రెండో స్వరాన్ని కొట్టి పలకాలి. శాస్త్రీయ సంగీతంలో కూడా ఇలాంటివన్నీ జంట స్వరాలతో వస్తుంది. అలరులు కురియ అదే సంగతి. ఇవన్నీ జంట స్వరాలు. ఏమా బాగా సాధన చేయి. ఆల్ ది బెస్ట్.